హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే। ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డే లో ప్రపంచ సముద్ర దినోత్సవంకి సంబంధించి కొన్ని కీలకమైన విషయాల గురించి తెలుసుకుందాం। లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్। మనం నివసించే ఈ భూగ్రహంపై భూమి కేవలం 29% మాత్రమే ఉండగా మిగిలినదంతా సముద్ర నీరే। ఈ సముద్రంలోని జీవులన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా సముద్రాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి। కానీ అటువంటి సముద్రాలన్నీ చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి। విచ్చలవిడిగా వ్యర్థాలను తీసుకొచ్చి కడల నీటిలో పడేస్తున్నారు మనుషులు। దీంతో కాలుష్య కోరల్లో చిక్కుకొని సముద్ర జీవులు కూడా అంతరించిపోతున్నాయి। సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలా వరకు। సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు। సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు। సముద్రాన్ని చెత్తమయం చేస్తున్నారు। చాలా దేశాలు వ్యర్థాలను నౌకల్లో తరలించి సముద్రాల్లో పడేస్తున్నారు। ఇలా రోజు వేల టన్నుల చెత్త సముద్రాల్లో కలుస్తోంది। అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉంటుంది। భూమిలో కరగని ఈ కాలుష్య కారకం సముద్రాల్లోని చేపలు ఇతర జీవుల్ని చంపేస్తోంది। ఆ కాలుష్యపు నీటిలో అరుదైన జీవజాతులు కూడా అంతరించిపోతున్నాయి। సముద్ర మొక్కలు నశించిపోతున్నాయి। ప్రతి ఏటా జూన్ 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జరుపుకోవటం తప్ప దాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యలు మాత్రం శూన్యంగా। సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నారు మానవులు। కడలిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు। ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి జూన్ 8న కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది। 45 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు। బ్రెజిల్లోని రియో డెజనీర్లో నగరంలో 1992లో జరిగిన ఐక్యరాజ్య సమితి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచాలని నిర్ణయించారు। చివరకు ఐక్యరాజ్య సమితి 2008 జూన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది। సముద్రాలు బాగుండాలి, జీవులు బాగుండాలి అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సవం థీమ్ గా ఎంపిక। ఆ ప్రపంచ సముద్ర దినోత్సవంకి సంబంధించి కొన్ని కీలకమైన విషయాల గురించి తెలుసుకున్నారు కదా। జూన్ 8వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి। మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి। డింపుల్ కాపాడియా జననం ప్రముఖ భారతీయ నటి అయిన డింపుల్ కాపాడియా 1957 జూన్ 8వ తేదీన జన్మించారు। ఈమె బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించినారు। 14వ ఏట నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈమె తర్వాత ఎంతో గుర్తింపు సంపాదించారు। బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు। ఇప్పటికీ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను తన సినిమాల ద్వారా అలరిస్తూనే ఉన్నారు డింపుల్ కాపాడియా। డింపుల్ కాపాడియాకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది। ఇక డింపుల్ కాపాడియా ఉత్తమ నటిగా ఎన్నో జాతీయ అవార్డులను అందుకోవడంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా సుప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు అయిన లక్ష్మణ్ ఏలే 1965 జూన్ 8వ తేదీన జన్మించారు। మనీ మనీ అనగా ఒకరోజు, సత్య రంగీలా, దయ్యం లాంటి దర్శకుడు వర్మ సినిమాలకు లక్ష్మణ్ ఏలే పబ్లిసిటీ డిజైనర్ గా కూడా పనిచేశారు। ఇక చిత్రకారుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించారు లక్ష్మణ్ ఏలే। సినీ నటుడు ఉతేజ్ ఈయనకు బంధువు। ఉతేజ్ ద్వారా రామ్ గోపాల్ వర్మ ఈయనకు పరిచయమయ్యాడు। రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఎన్నో సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేసి ఎంతగానో గుర్తింపు సంపాదించారు లక్ష్మణ్ ఏలే। శిల్పా శెట్టి జననం ప్రముఖ భారతీయ నటి అయిన శిల్పా శెట్టి 1975 జూన్ 8వ తేదీన జన్మించారు। బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాజీగర్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది। ఆ తరువాత తన అందాలతో ఎన్నో అవకాశాలను కూడా దక్కించుకుంది। తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది శిల్పా శెట్టి। తన నటనకు గాను ఉత్తమ నటిగా ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది। జూన్ 8వ తేదీన చరిత్ర నేడు జన్మించిన ప్రముఖుల గురించి తెలుసుకున్నారు కదా। జూన్ 8 చరిత్రలో నేటి గొప్ప విషయాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం।
1942వ ప్రపంచ యుద్ధం ఆపరేషన్ ఆల్ఫా బైట్ పూర్తి. నార్వేజియన్ ప్రచార ముగింపులో నార్వెడ్ నుండి మిత్ర రాజ్యాల దళాల తరలింపు. 1941 రెండవ ప్రపంచ యుద్ధం లెవాట్లోని విచి ఫ్రాన్స్ ఆస్తులకు వ్యతిరేకంగా మిత్ర రాజ్యాలు సిరియా, లెబనాన్ ప్రచారాన్ని ప్రారంభించాయి. 1942 రెండవ ప్రపంచ యుద్ధం ఇంపీరియల్ జపనీస్ నేవీ జలంతర్గాములు I-21 మరియు I-24 ఆస్ట్రేలియా నగరాలు సిడ్నీ మరియు న్యూకాలజిల్ను షేల్ చేశాయి. 1949 హెలెన్ కెల్లర్, డోరతీ పార్కర్, డానీ కే, ఫెడ్రిక్ మార్చ్, జాన్ గార్విల్, పాల్ మునీ మరియు ఎడ్వర్డ్ జి రాబినన్స్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా FBI నివేదికలో పేర్కొన్నారు. జార్జ్ ఆర్వెల్ 1984 ప్రచురించబడింది. 1953 ఒక F5 సుడిగాలి బీచర్ మిచిగాన్ను తాకింది. 116 మంది మరణించారు, 844 మంది గాయపడ్డారు మరియు 340 గృహాలను నాశనం చేశారు. 1953 యునైటెడ్ స్టేట్స్ లో సుప్రీంకోర్టు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా వర్సెస్ జాన్ ఆర్ థామ్సన్ కో లో వాషింగ్టన్ 1966 ఒక F-104 స్టార్ రైటర్ XB-70 వాల్కిరీ ప్రోటోటైప్ నెంబర్ 2 ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ దగ్గర ఫోటోషూట్ సమయంలో 2 విమానాలను నాశనం చేయటం నాసా టెస్ట్ పైలట్ అయిన జోసెఫ్ ఏ వాకర్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ అయిన కార్లా క్రాస్ ఇద్దరూ చనిపోయారు. 1966 టోపికా, కాన్సాస్, పూజిటా స్పెయిల్ F5గా నమోదు చేయబడిన ఒక సుడిగాలితో నాశనమైంది. నష్టాలలో $100 మిలియన్ల అధిగమించటం మొదలైంది. 16 మంది చనిపోయారు, వందల మంది గాయపడ్డారు మరియు వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి. 1966 నేషనల్ ఫుట్బాల్ లీగ్ మరియు అమెరికన్ ఫుట్బాల్ లీగ్ 1970లో విలీనాన్ని ప్రభావవంతంగా ప్రకటించాయి. 1967 6 రోజుల యుద్ధం USS లిబర్టీ సంఘటన జరిగింది. 34 మంది మరణించారు, చాలా మంది గాయపడ్డారు. సో చూసారుగా జూన్ 8 చరిత్రలో నేటి గొప్ప విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఇదే రోజున నటుడు గిరిబాబు గారి జన్మదినం సందర్భంగా ఈయన సినీ ప్రస్థానాన్ని ఓసారి తెలుసుకుందాం. నటుడు గిరిబాబు నాటకాల నుంచి సినిమా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా విభిన్నమైన పాత్రలను పోషించారు. ఇలా నా జీవితంలో జరుగుతుందని ఊహించలేదు. అందుకే నేను నటించిన మొదటి సినిమా జగమే మాయ. ఆ సినిమా టైటిల్ లాగే ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, సుఖదుఖాలు ఉంటాయని గ్రహించానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. నేడు ఆయన జన్మదినం. సీనియర్ నటులందరితోనూ దాదాపు నటించిన ఆయన ప్రస్తుతం వీలున్నప్పుడు తన దగ్గరకు వచ్చిన సినిమాలను చేస్తూ బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి నటుడి ప్రవేశించిన ఆయన మొదట విలన్ గా, రెప్లా గిరిబాబుగా ప్రసిద్ధికెక్కారు. నమ్మించి మోసం చేసే పాత్రలకు ఆయన ఫేమస్ లాంటి ఆయన ఆ చిత్రాలకు పలు విభిన్నమైన పాత్రలు పోషించారు. పాత్రలకు అనుగుణంగా నవ్వించాడు, కవ్వించాడు, ఏడిపించాడు, విలన్ గా భయపెట్టాడు. ఆరంభంలోనే హీరో వేషాలు వేయాలని చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆయన అసలు పేరు ఎర్రా శేషగిరిరావు. ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించారు. గిరిబాబుకు ఎలాగైనా వెండితెరపై కనిపించాలని కోరిక ఉండేది. చదువుకునే రోజుల్లోని నాటకాలు వేస్తూ ఉండేవారు. మిత్రులు ప్రోత్సహించారు. జగమే మాయ చిత్రంతో గిరిబాబు తెరంగేట్నం చేశారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో విలన్గా నటించారు. కొన్ని సినిమాలలో క్యారెక్టర్ యాక్టర్ గాను నటించారు. కాకుండా తనలోని దర్శకుడిని కూడా పైకి తీసుకువచ్చారు. దానికోసం స్వంత నిర్మాణ సంస్థ జయబేరి పిక్చర్స్ బ్యానర్స్ ను స్థాపించి ఆ పతాకంపై చందన, రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుకున్న, దేవతలారా దీవించండి, సింహగర్జన, మెరుపుదాడి, పసుపు కుంకుమ వంటి చిత్రాలను నిర్మించారు. అందులో రణరంగం, నీ సుఖమే నే కోరుకున్న చిత్రానికి దర్శకం కూడా వహించారు. తన చిన్న కొడుకు బోసుబాబును హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ఇంద్రజిత్ తెరకెక్కించారు. ఇక రెండో కుమారుడు రఘుబాబు గురించి తెలిసిందే. ఆయన విభిన్నమైన కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్. గిరిబాబు ఇటీవలే శ్రీనివాస కళ్యాణం, గీతా గోవిందం, జాతిరత్నాలు, సీతా కళ్యాణం వంటి చిత్రాల్లో నటించారు. ముందు కూడా తాను సినిమాలో నటిస్తానని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఇవే పుట్టినరోజు శుభాకాంక్షలు. వాటి బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్ లోని ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.